నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయంలో ఓ పక్కన సచివాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి సంబంధించిన అనుచరులు మంత్రులకు సంబంధించిన పేషీలో పెత్తనం చేస్తున్నారా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో షాడో ముఖ్యమంత్రి ఎవరు? మంత్రులకు సంబంధించి ప్రతి సమీక్షా సమావేశంలో ఆ షాడో మంత్రులు ఎవరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎందుకంటే ఇది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా చర్చనీయ అంశంతో పాటు అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో అసలు ఏం జరిగింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. మంత్రుల పేషీలలో మకాం వేసింది ఎవరు? పార్టీ నేతల లీస్ట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచార సేకరణ. ఇటీవల జూమ్ మీటింగ్లో క్షేత్రస్థాయిలో ఉండాలనే సూచన. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలకు పబ్లిసిటీ ఇవ్వాలనే ఆదేశం. పదవులు పైరవీలు అంటూ తిరిగితే చర్యలు తప్పవని హింట్. అయినా కూడా మారని నేతల తీరు, అలాంటి వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కనబడుతుంది. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక రకమైన చర్చ జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రుల పేషీలలో రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తుల, లేదా రాష్ట్రానికి సంబంధించి మంత్రికి సంబంధించిన అనుచర వర్గంలో కీలక నేతల, లేదా మంత్రిని నమ్ముకున్న కొంతమంది ఎమ్మెల్యేల, లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతల, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రులకు సంబంధించి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉంటే ఆ పక్కన కూర్చొని వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ సమీక్షా సమావేశాన్ని తిలకించడంతో పాటు లేదు గట్ల చేయొద్దు గిట్ల చేయొద్దని హింట్లు ఇస్తున్నారట. దానితో పాటు మంత్రులు ఏదైనా ఫైళ్ళను క్లియర్ చేసే ప్రయత్నం మొదలు పెడితే ఈ ఫైల్ క్లియర్ చేయొద్దు, ఈ ఫైల్ క్లియర్ చేయాలి అంటూ వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారట. అయితే పూర్తి స్థాయిలో కూడా మంత్రి తర్వాత మంత్రి అనే విధంగా వాళ్ళు అన్ని విషయాలలో కూడా వేలు పెడుతున్న పరిస్థితి కనబడింది. ఈ విషయం మీద రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ అంశం ఎట్లనైనా చేరే ప్రయత్నం జరిగింది. ఇక దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది, దాని మీద స్పందన కూడా వచ్చింది. ఏమని అంటున్నారంటే, ప్రజా సమస్యలను పక్కన పెట్టి సచివాలయంలో మంత్రుల పేషీల చుట్టూ అధికార నేతలు ప్రదక్షిణలు చేయడం, ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంపై మంత్రుల పేషీలలో షాడోల పేరుతో నిన్నటి రోజున పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసిండు. నియోజకవర్గాలలో ప్రజలతో ఉండాల్సింది పోయి బదిలీలు, పదవులు, పైరవీల ధ్యేయంగా లక్ష్యం ఈ సచివాలయంలో ఎందుకు తిరుగుతున్నారు, మీకు అక్కడ ఏం పని అంటూ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి కన్నెర్ర చేసిండు. సో దాంతో ఇప్పుడు ఏంటి అంటే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. నిజానికి రేవంత్ రెడ్డికి సంబంధించి సమాచార సేకరణ లేదా అంటే వాస్తవానికి ఏ శాఖలో ఏం జరుగుతుంది, ఏ మంత్రుల పేషీలో ఏం జరుగుతున్నాయి, దాంతోపాటు సెక్రటరియట్లో ఏం జరుగుతుంది, ప్రజాభవన్లో ఏం జరుగుతున్నది, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన కమిషనరేట్లు కానీ కలెక్టరేట్లలో ఏం జరుగుతుందన్న ఒక పక్కా సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి లేదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. మంత్రుల పేషీలలో మకాం వేసింది ఎవరు అనే ఒక అంశానికి సంబంధించి ఈ శీర్షికకు సంబంధించి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా వివరణ కోరే ప్రయత్నం చేసిండు. అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో అన్ని విషయాల పట్ల పట్టు లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది. లేదు 24 గంటలు బిజీ ఉంటాడు, 24 గంటలు సమీక్షా సమావేశాలు చేస్తున్నా అంటే ఇవన్నీ కూడా నోటి మాటలుగా మారిపోతాయి. సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రుల పేషీలను కాదు, ముఖ్యమంత్రి పేషీలో కూడా అనధికారికంగా చాలామంది ఏలువెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ మంత్రుల పేషీలలోనే ఇది జరుగుతుందంటే కాదు, ముఖ్యమంత్రి పేషీలల్లో కూడా గదే జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ముఖ్యమంత్రి పదవిలో తన పేరు చెప్పుకొని తన అనుచరగానం పూర్తి స్థాయిలో రెచ్చిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో అక్కడ ఆయనకు ఆబాధ అయితే ఇటు మంత్రులకు సంబంధించి ఇదే పరిస్థితి. నియోజకవర్గాలలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరు,
లేదు కార్పొరేషన్ చైర్మన్లో లేదా పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్లో వాళ్ళందరూ కూడా సచివాలయంలో తిరుగుతున్నారు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు, ఏదో ఒక పైరవీ చేస్తున్నారు. పదవులకు సంబంధించి కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక అంశాన్ని తెర మీద పెట్టుకొని పైరవీలే ధ్యేయంగా బదిలీలకు సంబంధించి కావచ్చు, పదవులకు ఏదో ఒకటి ధ్యేయంగా పెట్టుకొని వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కదిలీలు. సో ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాను. మరి వీళ్ళందరినీ పట్టుకొని విచారణ చేసిన తర్వాత వీళ్ళకి ఏమన్నా రాజ్యాంగం ప్రకారం శిక్ష చేసే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే వాళ్ళని ఏమైనా పార్టీ నేతలైతే సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే గట్లనే వదులుతాడా అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే కేవలం వార్తలలో ఒక కథనం రాగానే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి వివరణ కోరిండు. ఓకే, వివరణ కోరిన తర్వాత వాస్తవం ఏంది అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి కదా. నిజమే మంత్రుల పేషీలలో గిట్లా ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ తీసుకున్నా, వీళ్ళందరికీ కూడా గెట్ లాస్ట్ అని చెప్పే ప్రయత్నం చేసినా అని చెప్తాడా, ఏం చెప్తాడు అనేది మనం వేచి చూడాలి. సో మొత్తానికి ఇటు మంత్రుల పేషీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రికి అనేది ఒక వాస్తవమైన విషయం. ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మంత్రుల పేషీ అట్లుంచితే సీఎం పేషీ అట్లుంచినా కూడా ప్రతి పేషీలో కూడా ఒక ప్రైవేటు సైన్యం తయారైపోయింది. ఫైళ్ళు కదిలించడానికైనా, పైరవీలు చేయడానికైనా, పనులు చేయించడానికైనా ఒక ప్రైవేటు సైన్యం రాష్ట్ర వ్యాప్తంగా తయారైంది. దాని మీద కూడా ఫోకస్ పెట్టాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాను. మరి ఏం చేస్తాడు, ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే నవంబర్ చివరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, 3 కార్పొరేషన్లకు ఒకేసారి సిద్ధంగా ఉండాలని సర్కార్ సంకేతాలు. పోలింగ్ స్టేషన్లు ఇది రేషనలైజేషన్ వేగవంతం చేయాలనే సూచన. మారనున్న 300 డివిజన్ల క్రమ సంఖ్య ప్రక్రియ తర్వాత వేగవంతం, నవంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. సో కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అభివృద్ధి పనులతో పాటు సుమారు 1,40,00,000 మంది జనాభాకు పౌర అత్యవసర సేవలు అందించే 3 మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నవంబర్ మాసం చివరిలో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్టుగా విశ్వసనీయ అధికారుల వర్గాల సమాచారం. సో జిహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ కానీ, దాంతోపాటు 3 కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే హింట్ ఇచ్చిండు. సో సిద్ధంగా ఉండాలని వాళ్ళ పార్టీ నేతలకైతే చెప్పిండు. అది ఎంత మేరకు సాధ్యం, ఎంత మేరకు అసాధ్యం అనేది కూడా ఒకసారి నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే చాలా వరకు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి మీరందరూ కూడా ఆలోచించండి. హైదరాబాద్లో నివసించే ప్రతి పౌరుడి నుంచి వస్తున్న అనేకమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి మెయిన్గా ఏది ట్రాఫిక్కు సంబంధించి, ఈ ట్రాఫిక్కు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. దాంతోపాటు రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఈ ట్రాఫిక్తో పాటు చలాన్ల పంచాయతీ కూడా ఏంది అంటే, ఈ చలాన్ల పంచాయతీ ఎంత దారుణంగా ఉంటుందంటే నడి రోడ్డు మీద బండ్లాపే పరిస్థితి ఏర్పడింది. ఘోరమైన విషయం తెలుసా ఇది. భారతదేశంలో ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకొకటి ఉండదు. అత్యవసరం, ఎమర్జెన్సీ, ఉద్యోగం, ఉపాధి, లేకపోతే ఏదైనా అత్యవసర నిమిత్తం వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళని దారుణంగా ఇక బండి కీయే గుంజుకుంటారు, రాజ్యం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టు. ఇంకొకటి అంటే వర్షం పడితే కథమే ఇక హైదరాబాద్. మరొక ఏంది అంటే మూసీ నది హుస్సేన్ సాగర్ లెక్క కనబడుతుంది. ఆ సరి అయిన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎప్పుడో నిజాం ప్రభు కాలం నాటిన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, దాన్ని ఇప్పటి వరకు ప్రక్షాళన చేయలే. ఆ డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి, ఇంత పెద్ద హైదరాబాద్లో కూడా ఉపాధికి కళ్ళెం వేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఓ పక్కన ఇంజనీరింగ్ పూర్తి చేసినా, లేకపోతే డిగ్రీలు పూర్తి చేసినా, పీజీలు పూర్తి చేసినా, ఉపాధి కల్పనలో మాత్రం చాలా వరకు జిహెచ్ఎంసీకి సంబంధించిన యువత గంజాయి బాట పట్టడానికి ఒక కారణమవుతున్నది ఉపాధి లేకపోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి కదా. ఇంకో పక్కన ఇండ్లకు సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా రెంట్లకు సంబంధించి, హైదరాబాద్లో పుట్టిన తాతల ముత్తాతల నుండి వారసత్వంగా ఇక్కడ పుట్టి పెరిగినా కూడా సొంత ఇల్లు లేకుండా చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పుడు అదేంది, రోడ్ల మీద పోతే ఆ మెట్రో పిల్లర్లకు మొత్తం కనబడుతున్నాయి లక్ష ఇండ్లు, మొదటి విడతలో 1,00,000 ఇండ్లు. మరి అవి ఎవరికి ఇస్తాడో ఏం కథనో. ఎందుకంటే అప్లికేషన్కు 10,000 కట్టాలి, దాని తర్వాత డ్రా ఎత్తారు. ఆ డ్రాల వత్తదో పీక్తుందో తెలియదు, అదో పంచాయతీ. సో మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా అధికార పార్టీకి మాత్రం
చాలా కష్టతరమైన పని. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ తెలంగాణలో బీజేపీని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు సంబంధించి అధికార పార్టీ కాబట్టి కాస్త వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని ఉపయోగించవచ్చు కావచ్చు. దాంట్లో భాగంగా పోలీసు వ్యవస్థను పెట్టో, నిఘా వ్యవస్థను పెట్టో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కావచ్చు. ఇదొక అంశం ఉంటుంది. ఇక బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజా సమస్యల మీద కంటే వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్యాలయంలో కూకొని ప్రెస్ మీట్లు పెట్టడానికే పనికొస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ సాహసం చేయట్లేదు. వేణుకుమార్ అని నిరుద్యోగులకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్య యత్నం చేస్తే కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక్క నేత కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక ఇది ఇట్లుంటే బీఆర్ఎస్కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో వీళ్ళైతే మొదటి నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్రికెట్ టీం లెక్క మొత్తం 6ల వర్షం కురిపిస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజా సమస్యల మీద ఫోకస్లోనే నడుస్తున్నది. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా జిహెచ్ఎంసీలో అత్యంత ప్రభావం చూపెట్టేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ 2 అంశాలను మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి అనేక పరిశ్రమలు క్యూ కట్టినాయి. ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఒక చినుకు పడితే చాలు చిత్తడైపోతున్నది. ట్రాఫిక్ నియంత్రణలో వైఫల్యం చెందుతున్నారు. చలాన్లకు సంబంధించి సామాన్యుడి గుదిబండలా మారిపోయింది. రెంటెడ్ ఇండ్లకు సంబంధించి ఇబ్బందికరంగా మారిపోయింది. ఆఖరికి ఇక్కడ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా అనేక రకాలుగా ఇబ్బందుల ఉపాధిలో కూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి లోతుగా పోతే ఇక మైండ్ బ్లాక్ అయిపోయే అంశాలే ఉన్నాయి. మరి అవన్నీ ఏం జరుగుతాయి, ఎట్లుంటాయి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనందరం కూడా ఆలోచించాలి. మీ అందరికీ తెలుసు కదా, యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఛార్జ్ పావుల ₹1 వరకు విధించే అవకాశం. 2000 దాటిన లావాదేవీలపై ఎండిఆర్, వ్యక్తులు చిన్న వ్యాపారులకు మినహాయింపు, మాల్స్, సూపర్ మార్కెట్, కార్పొరేట్ సంస్థలకు వర్తింపు. లోక్సభలో బిల్లు పెట్టిన ఆర్థిక మంత్రి ఇప్పట్లో ఎండిఆర్ లేదంటున్న ప్రభుత్వ వర్గాలు. మీకు ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తున్నా, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడే. ఎందుకు అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఏదైనా మాల్స్కు పోయో లేకపోతే ఎక్కడైనా పూర్తి స్థాయిలో షాపింగ్ చేయడమో, బట్టలు కొనుక్కోవడమో, మొబైల్స్ కొనుక్కోవడమో, లేకపోతే చెప్పులు కొనుక్కోవడమో, లేదా బెల్ట్ కొనుక్కోవడమో, లేకపోతే మహిళలకు సంబంధించింది ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి షాపింగ్ మాల్స్కి వెళ్తే మీ దగ్గర ఒక ₹10,000 5,000 షాపింగ్ చేయడానికి వెళ్ళిళ్ళే అనుకో. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఒక ₹3,000 షాపింగ్ చేసిర్రు అనుకో, అంతే. 3,000 షాపింగ్ చేస్తే ఇప్పటికే మనకున్న ట్యాక్సులు మన్ను మశానంతో తలభారం తోకకొచ్చింది. దీని మీద ఇక ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని కలిపి ఇంకొక ₹150 ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పంచాయతీ అంటే ఈ యూపీఐ మీద ఎట్లా అంటే మీరు 2,000 దాటిందనుకో, దీనికి ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు కాబట్టి 25 పైసలు అంటే పావులాన యాడ్ చేస్తారు. ఇక దాంతోపాటుగా ఆటానా యాడ్ చేస్తారు, లేదా ₹1 దాకా పోతుంది పూర్తి స్థాయిలో, ₹1 వరకు బిలో. ఇట్లా నువ్వు ఎన్ని వేలు చేసుకుంటూ పోతే అన్ని రూపాయలు పెరుగుతూనే ఉంటాయి. లేదు 2,000 దాటింది కదా, 2,000 దాటితేనే ఒక 2,000 తర్వాతనే అనుకుంటే పొరపాటే. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి పన్నుల పేర్లతోని ఇతరత్ర మన మీద భారాలేసి మనల్ని ఎట్లా అంటే బట్టలు విండినట్టు వెండుతున్నారు. కానీ ఈ విషయాన్ని తెలంగాణ సమాజం ఎక్కడా కూడా గ్రహించలేకపోతుంది. ఈరోజు మొదట ఏం చేసిళ్ళు అంటే బై క్యాష్కి సంబంధించి, అంటే హ్యాండ్ క్యాష్ చేతిలో ఉన్న పైసలకు సంబంధించి ట్రాన్సాక్షన్ చేస్తే ఇబ్బందికరంగా మారుతుంది, అందరూ ఆన్లైన్ చేయాలని చెప్పిండు. చాలా స్కెచ్ ప్రకారం మొదలైంది ఇది. ఇన్ని రోజులు తెలంగాణ సమాజం అంటే ఏదైనా అవసరం ఉంటే చేతిలో డబ్బు తీసుకొచ్చేసి హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ మారేది. దాని తర్వాత ఏం చేసిళ్ళు, ఈ మొబైల్ ఫోన్లు తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఫోన్పే, గూగుల్ పే అని చెప్పారు. ఈ ఫోన్పే, గూగుల్ పేకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఫ్రీ అని చెప్పారు. ఫ్రీ అని చెప్పేసి ఈరోజు ఎట్లా ఛార్జీల మోతేస్తారు. మీరు గతంలో కూడా జియో చూడుర్రి, జియోకు సంబంధించి ఫ్రీ ఇంటర్నెట్ అని చెప్పింది. తర్వాత వేస్తే ప్యాకేజీలు 350 లేకపోతే 450 ₹1,000 నెలకే. సో అలవాటు చేసిళ్ళు. దాని తర్వాత పూర్తి స్థాయిలో దాని మీద ఛార్జీలు, సబ్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు వెనకట్టు ఉంటుండే. మిత్తి బారు వడ్డీ బారు వడ్డీ, అసలు దాని మీద ఇంకా చక్రవడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ అంటూ ఎట్లయితే చేసిల్లో, ఈరోజు కూడా ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అలవాటు చేసి ఈ మొబైల్ ఫోన్ అలవాటు చేసిలా,
దీని మొబైల్ ఫోన్ ఒకప్పుడు డబ్బా ఫోను, ఏది ఉత్త ల్యాండ్ ఫోన్ ఉండే, అక్కడి నుంచి ఏం చేసిళ్ళు కీప్యాడ్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చినాయి. దీన్ని అడిక్ట్ చేసేసిళ్ళు. అడిక్ట్ చేసిన తర్వాత ఏం చేసిళ్ళు అంటే దీనికి సంబంధించి అందరూ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అడుగు పెట్టినాం, మనం పూర్తి స్థాయిలో కూడా ఇంటర్నెట్ యుగంలో ఉన్న అందరి చేతిలో మొబైల్స్ ఉండాలని చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఏం చేసిళ్ళు ఫోన్పే గూగుల్ పే అన్నారు. ఈ ఫోన్పే గూగుల్ పేతో ఏం చేసేళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఛార్జీల మూత మోగిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే మీ ఫోన్లలోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తే వాడు ఎట్లా బై క్యాష్ తీసుకోడు. ఇప్పుడు మీరు గోల్డ్ షాప్కి పోరే, బంగారం షాప్లోకి పోతే 1,00,000 2 లక్షల పైన ఉంటే ఎట్టి పరిస్థితులలో ఆయన యాక్సెప్ట్ చేయడు బై క్యాష్. సో అట్లా రూల్స్ తెచ్చి మన పైసలు మనమే ప్రభుత్వానికి కట్టేటట్టు చేసిండు. అదే ఫోన్పే గూగుల్ పే. రేపు పొద్దుగాల మూత మోగుతుంది. ఇప్పుడు లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తాయి, కానీ భవిష్యత్తులో చాలా భయంకరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మనందరం హైదరాబాద్లో నివసిస్తాం, లేదా పట్టణ ప్రాంతాలలో నివసిస్తారు, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తారు. మనోళ్ళు ఏం చేస్తారు అంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం ఎవరైనా కూడా తక్కువకు వస్తుందంటే ఎక్కువ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. తస్మత్ జాగ్రత్త, నేను చెప్తున్నా. నువ్వు తక్కువ అతి తక్కువ ధరకే వస్తుందని కొనుగోలు చేసినావు అనుకో, నీ ఒంట్లోకి క్యాన్సర్ను, నీ ప్రాణాన్ని నువ్వే మరణ శాసనం విధించుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే దీనికితో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ కనబడుతున్నాయా, ఇవన్నీ కూడా మసాలాలకు సంబంధించిన ఐటమ్స్. చాలామంది డాక్టర్లు ఇది అసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కానీ ఇతర సమస్యలు వచ్చిన వాళ్ళు మీరు మసాలాలు ఎట్టి పరిస్థితులలో ఉపయోగించవద్దు అని చెప్తారు. ఎందుకు ఉపయోగించవద్దు అంటే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఇగో ఇలాంటి విషాన్ని పెడుతున్నారు. ఈ లఫుట్నా కొడుకులు ఏం చేస్తున్నారంటే మొత్తం ఫేకుగా సృష్టించి ఇవన్నీ కల్తీ మసాలాలు. ఇవన్నీ నిన్న హైదరాబాద్కు సంబంధించిన వివిధ ప్రాంతాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా కల్తీలు, మసాలాలన్నీ కూడా కల్తీలు. ఇగో మసాలాలలో విషం, లవంగాలు, సాజీరాకు, సింథటిక్ కలర్స్. సో ఆవాలకు హెయిర్ డ్రై, రైస్ బ్రౌన్ ఆయిల్ పూత పూసిరట. 25,000కు 300 కిలోలు కల్తీ మసాలాలు సీజ్. సోంపు, జీలకర్ర, వాముకు రంగులు, బట్టలు, ఇండస్ట్రీస్ కలర్స్తో కల్తీ. హైదరాబాద్ బేగం బజార్లో హెచ్ఫాస్ట్ పోలీసుల దాడులాట. నిందితులపై పీడీ యాక్ట్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు. సిపి సజ్జనార్. తాగే పాలు మొదల నుండి నిత్యావసర వస్తువులన్నీ కూడా కల్తే. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, అన్నం తిన్నాక అరిగేందుకని కాస్త సోంపు నోట్లో వేసుకుంటే జీర్ణం సంగతి అటుంచితే అల్సరో క్యాన్సరో రావచ్చు. జలుబు, దగ్గు, గొంతు గరగర ఉందని ఒక లవంగా నోట్లు వేసుకున్నారనుకో రోగాలు పోవడం అటుంచితే ప్రాణాలు పోవచ్చు. ఎందుకంటే మనం వాడుతున్న మసాలాల దినుసులన్నీ కూడా కల్తీమయమైపోయింది. తాజాగా హైదరాబాద్కు సంబంధించిన బేగం బజార్లో హైదరాబాద్ ఫుడ్ సంబంధించిన హెచ్ఫాస్ట్కు సంబంధించిన దాడులలో నిగనిగలాడించే వ్యాపారులకు అందరూ కూడా సింథటిక్ ఇండస్ట్రియల్ కలర్స్, ఆఖరికి హెయిర్కు సంబంధించిన డ్రై కూడా కలుపుతున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది. సో బట్టలకు అద్దె రంగు కలర్లు రుద్దుతున్నారట. దారుణం ఉన్నది. సో హైదరాబాద్లో పలానా చాలా హోటళ్ళు ఉన్నాయి. పేరు మోసిన ప్రతి హోటల్కు సంబంధించి మొన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల కాలంలో పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేస్తే కళ్ళు చెదిరిపోయే అంశాలు బయటకు వచ్చినాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బయట తింటున్న ప్రతి ఆహారం కూడా విషం. మీకై మీరు కోరి తెచ్చుకుంటున్న క్యాన్సర్లు అవి. మీకై మీరు డబ్బులు ఇచ్చి కోరుకొని తెచ్చుకుంటున్న క్యాన్సర్లు అవి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే హైదరాబాద్లో కాదు, మీరు బయట ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ కారణం మొదలు పెడితే పెద్ద పెద్ద హోటల్ వరకు అన్నీ కూడా కల్తీలే. వాడే నూనె, రీఫైండ్ ఆయిల్. గుండె ఒక్క దెబ్బకు కథమంటది. ఈ మధ్యకాలంలో గుండెపోటు ఎక్కువైంది అంటే గుండెపోటు ఎక్కువ కాలే, మీరు తినే ఆహారం విషం. ఎందుకంటే అందులో పూర్తి స్థాయిలో రీఫైండ్ ఆయిల్ వాడడం వల్ల అది గుండెకు అనర్థాలకు దారితీస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తిన్న తర్వాత గసాలాలు వాడితే మీ పేగులు, మీ జీర్ణ వ్యవస్థ మొత్తం కథం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మద్యానికి సంబంధించిన దాంట్లో లిక్కర్, తాగే మద్యం కూడా కల్తీ జరగడం వల్ల చాలామంది ప్రాణాలు అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ మీద పడతారు. తస్మత్ జాగ్రత్త. మీరు హైదరాబాద్ పూర్వం ఏదైనా గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్ పట్టణానికి రావాలంటే ఒక బాక్స్ పెట్టుకునేది, అలా రొట్టెలో ఇంతంత పచ్చడో పెట్టుకునేది. మీకు తెలుసో లేదో, ఇది వాస్తవమైన విషయం. లేదా ఇంకా అక్కడ నుండి వస్తుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ పోతే ఇంతంత పులిహోర చేసుకొని వచ్చేది.
వాళ్ళ ఇంటికాడ నుండే ఓ బాటిల్లో నీళ్ళు తెచ్చుకునేది. ఇప్పుడు అవన్నీ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. 10 రూపాయలు ఇచ్చిన వాటర్ బాటిల్, అవి ఏ నీళ్ళు ఏం కథ ఎవనీ తెలియదు. దాన్ని పరీక్ష చేసి ల్యాబొరేటరీ తీసుకుపోయేదాకా ఇక పక్కనే రోడ్డుగా ఉంటుంది, అక్కడ బండి ఆపుడా ఇంత హోటల్లో టిఫిన్ చేద్దామా అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే 20 రూపాయలకు 10 రూపాయలకు కూడా టిఫిన్లు అమ్ముతారు. అవి ఎంత డేంజర్ తెలుసా? అతి తక్కువ ధరకు తెచ్చి పానాల మీదకి తెస్తారు. ఆ ధర ఎక్కడిది అంటే ఇదే మొత్తం ఏంది అంటే కలర్స్ పూసి బయట అమ్ముతున్నారట. ఇక మీరు తింటే మీ పానాలు పోతాయి. మరి అధికారులు ఏం చేస్తారో, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక ఇప్పుడైతే ఏది సిపి ఏది మన సజ్జనార్కు సంబంధించి పట్టుకునే ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగా ఎగ్జాంపుల్ కూడా చూపించిండు. 2 గ్లాసులు వేసుకున్నాడు, ఆ గ్లాస్లో వాటర్ తీసుకున్నాడు, ఓ దాంట్లో లవంగా వేసిండు, ఓ దాంట్లో అసలు ఒరిజినల్ లవంగా వేసిండు, ఓ దాంట్లో డూప్లికేట్ అయితే మొత్తం కలర్ అయిపోయింది, ఆ లిక్కర్ కలర్ అయిపోయింది అలా. మళ్ళీ ఇంకొకటి, మనోళ్ళు ప్యాషన్కు పోయి కోకు థమ్సప్ స్ప్రైట్లు తాగుతారు కదా, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరమే. నేను మళ్ళీ చెప్తున్నా, మీ ప్రాణాలను మీరే క్యాన్సర్ తెచ్చుకోవాలి, మీ శరీరాన్ని మీరే ఖరాబ్ చేసుకోవాలంటే బయట ఫుడ్ తినరు. లేదు మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి, ఇంకో 4 వద్దులు బతకాలి, మా కుటుంబాన్ని సలహా చూసుకోవాలంటే ఇంట్లో తిండి తినరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అగ్గువత్తానని ఆ బేగం బజారు మన్ను మసాలా అటు మొకాన పోయి ఇట్లా తెచ్చుకొని ఆగం కాకుర్రి. మొత్తం అంతా కూడా విషంతో తయారైపోయింది. విషం ఇది, తస్మాత్ జాగ్రత్త. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, లిక్కర్ మద్యం షాపులు, లిక్కర్ షాపులు ఇవన్నీ కూడా మన అందరం కూడా చూస్తున్నాం కదా. దాంట్లో భాగంగా లిక్కర్ శాంపిల్ చెకింగ్ అట. మధ్యప్రదేశ్లో యునైటెడ్ స్పిరిట్ ఉత్పత్తులలో కృత్రిమ ఫ్లేవర్స్ ఆర్సీ ఓల్డ్ మార్క్ యాంటివికేటీలో హానికరమైన రసాయనాలు అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం శాంపిల్స్ను ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయం చేసిండ్రట. మీరు తాగుతారు కదా మద్యానికి సంబంధించి, పాపం అడ్డా కూలీలకు సంబంధించి పొద్దంతా పనిచేసి పోయి ఒక 90 పెగ్గెత్తం ఏమైతే నేను తాగేది రోజు 90 అనే నా లివర్కి ఏమవుతుంది? ఒక పూట తాగినా పానం తీసుడే, ఎప్పుడు తాగినా ఒక్కసారే. ఇప్పుడు పక్షవాతం కూడా ఒకటేసారి వస్తుంది, గుండెపోటు కూడా ఒకటేసారి వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటేసారి వస్తుంది. ఈ తాగురి, అడ్డమైన మద్యం తాగురి, ఎందుకంటే దాంట్లో కృత్రిమమైన ఫ్లేవర్స్, అంటే మనం బాడీ స్ప్రేలకు సంబంధించి సెంటులకు సంబంధించి వాడతారు కదా, దానికంటే భయంకరమైన రసాయనాలు వాడుతున్నారట, ఫ్లేవర్స్ వాడుతున్నారు. ఎందుకంటే మంచి వాసన రావడానికి, టేస్ట్ రావడానికి వాడుతున్నారట. అందులో ఆర్సీకి సంబంధించి, దాంతోపాటు ఓల్డ్ మాంక్ యాంటీక్విటీకి సంబంధించి చాలా రకాలైన మద్యం బాటిలకు సంబంధించి, దాంట్లో స్పిరిట్, ఈ మద్యం ఉత్తగానే తయారు కాదు, దాంట్లో మొత్తం మనం చిన్నప్పుడు దెబ్బలు తాకితే ఆ పూతం చూడు స్పిరిట్ మొత్తం పొంగస్తా, అలాంటి స్పిరిటే వాడతారు అలా. మీకు తెలుసో లేదో ఇది నిజం. చాలా వరకు కూడా మీరు తాగే మద్యం అంతా కృత్రిమ మద్యం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తాటికల్లు, ఈతకల్లు, వేపకల్లు, దాంతోపాటు గిరికదాడకల్లు, ఇప్పపువ్వు, ఇలాంటి చాలా రకాల న్యాచురల్కు సంబంధించినవి ఉండే, అంటే చెట్ల నుంచి వచ్చినాయి ఔషధ మూలికలుగా వాటన్నింటిని కూడా మనం పరిగణించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు అంతా కృత్రిమంగా తయారైనాయి. ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యానికి చాలా డేంజర్, ప్రాణాన్ని కథం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తని మళ్ళీ చెప్తా, మీ ప్రాణాన్ని కనుక మీరే తీసుకోవాలంటే ఇక అది మీ ఇష్టం. ఎందుకంటే తాగే ప్రతి మందు బాటిళ్లలో కూడా కృత్రిమమైన ఫ్లేవర్స్ కలపడం వల్ల మనిషి యొక్క జీవితం ఏంది అంటే, అయ్యో నేను రోజు ఒక 90 పెగ్గే తీసుకున్నా నాకు ఏం కాలే అంటే ఇట్లనే పానం పోతుంది, పైలం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యబాబులకు నేను మళ్ళీ చెప్తున్నా, పానం తీసుకోవాలంటే ఇక ఆ పనే చేసుకోరు, అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. మళ్ళా ఇంకా దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా గీవులు చూసిల్లా వర్షం లెక్క చేయరు, చలిని లెక్క చేయరు, ఎండను లెక్క చేయరు. ఎవరు అనుకుంటారు వీళ్ళు? ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు. వీళ్ళు రిటైర్డ్ అయిపోయారు, రిటైర్డ్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలనే డిమాండ్తోని బస్సు భవన్ను ముట్టడించిన వేలాది మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఏంది అంటే దీని మీరు చాలా వరకు కూడా ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాపం వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం అనేది వీళ్ళకు కాలంతో లెక్కలేదండి, వీళ్ళు ఎప్పుడైనా పని చేయాల్సిందే. ఒక్కసారి చూడండి, రిటైర్మెంట్ బకాయిలు ఇంకెప్పుడు ఇస్తారు? పదవి విరమణ పొంది ఏళ్ళు గడిచిన నిర్లక్ష్యమైన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం. వేలాది మంది బస్సు భవన్ ముట్టడి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి డిమాండ్. పెన్షన్, పిఎఫ్, గ్రాట్యుటీ సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంఘీభావం. ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఒక విషయాన్ని కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
బకాయిలు చెల్లించాలి, పెన్షన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి చాలా సమస్యలను తక్షణమే చెల్లించాలని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు మీరు ఆర్టీసీకి సంబంధించి ఒక ఎపిసోడ్ చూడరి. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పింది. స్వచ్ఛమైన మాట, నిజమైన మాట. అది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిళ్ళు. అప్పుడు భారతీయ జనతా పార్టీ కుట్రలు కుతంత్రాలు చేసిళ్ళు. అందులో నెంబర్ 1 మీ అందరికీ తెలుసు, అప్పటి గవర్నర్ సౌందర్యరాజన్ అని ఉండే, తను అడ్డుకట్టేసింది బీజేపీకి సంబంధించిన నేతలతో. ఇంకొకటి ఏంటంటే, మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని చెప్పిళ్ళు. పనిచేసిన వాళ్ళకే దిక్కు దివానా లేదు కాంగ్రెస్ పార్టీలో. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పనిచేసిన ఉద్యోగులు అండి వీళ్ళందరూ తమ జీవితకాలం జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏలు నొప్పి వచ్చినా, ఏదొచ్చినా కూడా వానాకాలం వరదలు కొడుతున్నాయని ఎక్కడ బస్సు ఆపలే, చలి పెడుతుందని బస్సు ఆపలే, ఎండలు భగభగ మండుతా అంటే ఆ వేడెత్తా అంటే కూడా ఎక్కడ ఆపలేక చూడు. పని చేసిళ్ళు, అయిపోయింది, రిటైర్మెంట్ అయ్యిళ్ళు, వాళ్ళ యొక్క రావాల్సిన బెనిఫిట్స్ ఇర్రా నాయన అంటే ఇత్తలేరు ఇప్పటివరకు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు నేను సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే పదవి విరమణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికే వాళ్ళ పింఛన్ ఇయ్యరు, వాళ్ళ పిఎఫ్ ఇయ్యరు, వాళ్ళ గ్రాట్యుటీ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏమి ఇయ్యరు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యరు నాయన అని వాళ్ళకై వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేస్తే వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది ఈ తెలంగాణలో? ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మనం మానవత్వమైన కోణంలో మన రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో సకాలంలో మన యొక్క గమ్యాన్ని చేర్చేందుకు అహర్నిశలు కష్టపడ్డ ఆర్టీసీ కార్మికులకు మనం సంపూర్ణమైన మద్దతు తెలపాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక ఇంకొకటి మీ అందరికీ తెలుసు కదా, లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్టకు సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన దేవస్థానం మీకు తెలుసు కదా. గతంలో ఈ దేవస్థానాన్ని గత ప్రభుత్వానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిరుమల తిరుపతికి మించి ఉంచే అంత ప్రయత్నం చేయాలని అద్భుతమైన కట్టడాలు కట్టిండు. ఇది మీ అందరికీ తెలుసు. ఇది దేవస్థానానికి సంబంధించింది. అయితే ఈ దేవస్థానం ఈ గుట్టకు సంబంధించిన పోస్టుకు లంచం ఇచ్చిల్లట ₹1 కోటి. గుట్ట పోస్టుకు గుప్తంగా ₹1 కోటి. పైసలు పాయే, పదవి రాకపోయే. యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ కోసం వ్యాపారి పైరవి. ఓ కాంగ్రెస్ నేతకు అడ్వాన్స్గా ₹1 కోటి చెల్లించిండట. వర్కౌట్ కాదని సదరు నేత సిఫారసులు. అడ్వాన్స్ కోసం నేతల చుట్టూ బాధితుడి చక్కర్లు కొడుతున్నాడట. అసలు దేవుడి దగ్గరికి పోతే ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చిందంటే వీళ్ళు ఎంత ఆదాయం ఉంటుంది? నాకు అర్థం కాని పరిస్థితి. ఇది ఒక్కసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు మెంబర్లకు సంబంధించి మొన్న ప్రకటించాలి కదా, ఆ ప్రకటించే లిస్ట్లో నాకు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్ కావాలి, ఇగో నేను ₹1 కోటి అడ్వాన్స్ ఇస్తున్నా, నువ్వు ఏమన్నా చేయబోయి నాకైతే బోర్డు మెంబర్ రావాలని ఒక ఎమ్మెల్యేకి నాకు ₹1 కోటి ఇచ్చిండట. ఒక కాంగ్రెస్ నేతకు ఇచ్చిండట. అయితే అది వర్కౌట్ కాదని సదరు నేత సిఫారసులు చెప్తే, అయితే నేను ఇచ్చిన ₹1 అంటే ఇప్పుడు ₹1 ఇచ్చే పరిస్థితి కూడా లేదట. అంటే యాదగిరిగుట్ట దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడా వీళ్ళు ఎట్లా దోపిడీ చేయాలనుకుంటుల్లో వీళ్ళ తర్వాతనే మనం తెలుసుకోవాలి. ఇక చూడు, హైదరాబాద్కు చెందిన గుప్తాకు ధార్మిక సేవలు చేయాలనే తపన ఎక్కువ. దానితో అటు వ్యాపారాలలో ఇటు సామాజికంగా కూడా గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆశపడ్డారు. అందుకోసం యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కాంగ్రెస్లోని ఒక నేతను ఆశ్రయించారు. తాము పెట్టిన షరతులు పూర్తి చేస్తే మెంబర్ పోస్ట్ ఇప్పిస్తామని సదరు నేత కండిషన్ పెట్టాడట. అందుకు ఒప్పుకున్న ఆ వ్యాపారి అడ్వాన్స్గా ₹1 కోటి సమర్పించిండు. కథం అవి తిరుపతి ఉండిలా వేసినట్ట, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అన్నట్ట ₹1 కోటి అవుట్. తీరా ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో తన పేరు కనిపించకపోవడంతో ఆ బాధిత వ్యాపారి తన సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకున్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారి లబోదిబో పాలక మండలిలో చోటు కోసం కీలక నేత పెట్టిన షరతులో ఒప్పుకున్న వ్యాపారి 2 విడతలలో 50 లక్షల చొప్పున ₹1 కోటి మూట చెప్పగా పదవి ఖచ్చితంగా ఇప్పిస్తానని సదరు నేత హామీ ఇచ్చారు. అయితే దీంతో ఆ వ్యాపారి తన సన్నిహితులు, బంధువులకు బోర్డులో పదవి వస్తుందని ధీమాగా చెప్పుకున్నారు. అయితే పదవి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల ద్వారా ఏ విధంగా సత్కారాలు చేయించుకోవాలో కూడా ప్లాన్ చేసుకున్నాడట. ఓ మై గాడ్! ఆయన ఏంటంటే
ఈ యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో మెంబర్ వస్తే వచ్చిన తర్వాత కూడా ఆయన ప్లాన్ చేసుకున్నట్టు సన్మానాలు. తీరా ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో తన పేరు లేకపోవడంతో షాక్ గురైన వ్యాపారి సదరు కీలక నేతకు ఫోన్ చేస్తే స్పందించలేదని ప్రచారం జరుగుతుంది. అయితే దీంతో తనకు పరిచయం చేసిన వ్యక్తుల ద్వారా కీలక నేత ఇంటికి వెళ్లిన బాధితులను ఉద్దేశించి నా ప్రయత్నాలు నేను చేసిన, ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకేదైనా పని చేసి పెడతాలే అని మళ్ళీ కలుద్దామని బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే 2-3 రోజుల తర్వాత బాధిత వ్యాపారి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని సదర్ నేతకు చెప్పినందుకు ఫోన్ చేసినా స్పందించట్లేదని, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదని, ఇంటికి వెళ్ళినా కలవడం లేదని సన్నిహితులకు చెప్పి విలపిస్తున్నట్టుగా సమాచారం. అయితే సీఎంకు సమాచారం. యాదగిరిగుట్ట పాలక మండలితో తమ స్నేహితులకు బంధువులకు అవకాశం ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సిఫారసు చేసిరట. అయితే ఈ పంచాయతీ ఏమైపోయిందంటే ఆయన దగ్గర వేయండి కదా, ఆ నేత దగ్గరికి పోతే ఆయన ఏం చేసిండంటే ఇక ఇది యాదగిరిగుట్ట ఎట్లా రాదు కానీ ఇంకేమైనా పని చేస్తా అన్నాడట. నాకు ఏదద్దు స్వామి, యాదగిరిగుట్టకు సేవ చేయాలనే లక్ష్యంతో నేను వచ్చిన, అన్నీ చేసుకున్నా అంటే ఇక కథం ఫోన్ చేస్తే అసలే లీడర్లు అంటే ఎట్లుంటారు, రాజకీయ నాయకులు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాళ్ళు. ఇక మళ్ళీ పైసి తాడాడు, నీ ఫోన్ ఎత్తు తాడు, నీకు ఇంకా ఉల్టా బెదిరింపులు వస్తాయి, ఉల్టా కేసులు పెడతారు, బెదిరిస్తారు, గిదే పని చేస్తాడు. రొచ్చు రాజకీయాలు, మన భాషలో రొచ్చు అంటే బురదల రొచ్చు, గట్ల అయిపోతాయి. ఇక చూడురి, యాదగిరిగుట్టలో పదవి ఇప్పిస్తాని ₹1 తీసుకున్నాడు. ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో, మరి ఈయన మీద చర్యలు తీసుకుంటాడా, రేవంత్ రెడ్డి సార్ లేదు గిట్లనే ఉంటా అంటాడా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గుట్ట పదవి కోసం ₹1 ఖర్చు పెట్టిన మహానుభావుడిని ఒకసారి దర్శనం చేసుకోవాలన్నది ఎవరో ఆయన. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించుర్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ గుట్ట పంచాయతీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. పోయి రాజకీయ నాయకులకే పైసలు ఇస్తే మళ్ళీ తారా, ఏం నుంచి వస్తారో ఏం కథనో ఎందుకు నమ్ముతారో అర్థం కాదు. రాజకీయాలు అంటేనే ఆగమాగం ఉన్నాయి. ఇక మరో అంశం, ఇక కథం ఇక పేదోళ్ళ జోలికి వచ్చేది మళ్ళీ. సొంత భూముల వేలానికి శాఖల సంస్థల ఇండ్లకు ప్రభుత్వ వింత వైఖరి. ఇందిరమ్మ జాగల కోసం వర్రి, సర్కారు వేలం వెర్రి. పేదల ఇండ్లకు భూమి లేదంట, వేలానికి మాత్రం 1000 ఎకరాలు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల స్థల సేకరణకు మంత్రుల కమిటీ, పోలీస్, రోడ్లు, భవనాల శాఖలతో పాటు గ్రే హౌస్ స్థలాలపై సర్కార్ కన్ను. పోలీస్ శాఖకు చెందిన 100 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు యోచన. మలక్పేట్ R&B 6 ఎకరాలు, నాంపల్లిలో మరో 4 ఎకరాలు. వేలం ద్వారా 30,000 కోట్లు పైగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమీకరించే ప్రయత్నం చేస్తుందట. ఓవైపు ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థలాలు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరో సర్కారు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటుంది. పేదల ఇళ్లకు జాగలేదని ఆపసోపాలు పడుతూనే మరోవైపు 1000 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మకానికి మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రేవంత్ సర్కారు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకున్న మొత్తం ఏకంగా 30,000 కోట్ల రూపాయలను సంపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ జాగా, ప్రజల సొమ్ము, అది మనది, మన జాగా అమ్మి 30,000 కోట్ల రూపాయలు. అదే ఇందిరమ్మ ఇల్లు కట్టురా నాయన అంటే లేదు పైసలు లేవు, ఏం లేవు, ఎక్కడ జాగలు లేవు, అసలు జాగలు లేదు, ఏడగట్టాలి అని అన్నాడట. ఇక ఇవాళ మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడంతో పాటు ఇది మొత్తం 2 రాష్ట్రాలలో కూడా పంచాయతీ మొదలైంది, దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ జాగలమ్ముడు ఏంది, ఈ కథ ఏంది అనేది కూడా ఒక అంశం నడుస్తుంది నేషనల్ మీడియాలో. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి, స్థలాల అన్వేషణకు ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. వివిధ విభాగాల కిందనున్న స్థలాలను గుర్తించడమే ఆ కమిటీ పని. అంటే ప్రభుత్వ స్థలాలను అమ్మేయాలి, ఇండ్ల నిర్మాణానికి భూమి లేదని శాఖల కింద ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ఇది రేవంత్ సర్కారు ప్లాను. ఇక మలక్పేట R&Bకి సంబంధించిన 6 ఎకరాలను, నాంపల్లి, అంబర్పేట, రాజేంద్రనగర్ పోలీస్ శాఖకు చెందిన 20 ఎకరాలతో పాటు గ్రేహర్స్కు చెందిన 80 ఎకరాల స్వాధీనం చేసుకోవాలని సర్కారు యోచిస్తుంది. భూదాహంతో తహతహలాడుతున్న ప్రభుత్వం ఇలా కనిపించిన భూములన్నీ మీద కన్నుబడడంతో కథం పెడుతుందట. మరో 2,500 కోట్లు. ఏది గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్ టైమ్ రికార్డు. ఈ ఆర్థిక సంవత్సరంలో 34,900 కోట్ల రూపాయల రుణం తీసుకున్నది. వార్షిక రుణం పరిమితిలో ఇప్పటికే 44% పూర్తయింది. మంగళవారం వచ్చిందంటే చేయి చాస్తున్న సర్కార్, ఇది కథ. సో మొత్తానికి ఏం చేస్తున్నా అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ జాగలు 7 ఉన్నాయి. ఆ జాగలన్నింటినీ ఎంక్లాడడానికి, అంటే దేవులాడ మన భాషలో చెప్పడానికి, సెర్చ్ చేయడానికే ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారట. వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయనేది రిపోర్ట్ చేస్తారు. వాటిని అమ్మేస్తాడు. ఆ వచ్చిన పైసలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్, మరి 1,00,000 ఇల్లు కట్టిస్తా అన్నారు అంటే జాగేడు ఉన్నది భయ్, ఏడ కట్టియాలి అంటాడు. ఉన్న భూములను పొతం పెడుతున్నాడు.
మీరు ఒకసారి ఆలోచించరు. ఉన్న భూములను పొతం పెడుతున్నాడు, పేదల కడిగేటాలకు మాత్రం భూములు లేవని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరం కూడా ఆలోచించారు. ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక ఇదో పంచాయతీ తెలంగాణలో. ఇది అసలు దిమాక్ ఉండి ఉడతారో దిమాక్ లేక ఉడతారో నాకైతే అర్థం కాదు. అసలు హరీష్ రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నారు. రాష్ట్రంలో కరువు రావాలని మంత్రాలు. తిరుచి శివమొగ్గకు ఎందుకు వెళ్లారు? లీగల్ నోటీసులకు మేము భయపడం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ నేతలపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు. హరీష్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత హననం తగదు. గాంధీ భవన్ వేదికగా ఆధారాలు లేని ఆరోపణలు. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసిన. నాకు అర్థం కాదు, ఈ క్షుద్ర పూజలు చేస్తా ఇప్పుడు నేను కూడా పోయి చేస్తా అంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితేనా? దేశానికి ప్రధానమంత్రి కావాలి అయితేనా? రాష్ట్రపతి కావాలి అయితేనా? ఏంది అంత తలతోకలేని మాటలు? ఈ క్షుద్ర పూజలు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి? అయినా హరీష్ రావు దేవుడి దగ్గర పోయినా కష్టమే, ప్రజల దగ్గర పోయినా కష్టమే, ఇంట్లో కూర్చున్నా కష్టమే, రోడ్డు ఎక్కినా కష్టమే. గింత టుర్రు టుర్రు అని భయపడేటోళ్ళు ఇక మీరెందుకు ప్రభుత్వం నుండి? నాకు అర్థం కాదు. గీ 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 అన్నీ ఏం ఆరోపణలు ఇక తలతోకున్న మాటలేనా ఇవేమన్నా? సోయిండి మాట్లాడతారా, సోయి తప్పి మాట్లాడతారా? ఏంది ఇవన్నీ క్షుద్ర పూజలు? రాష్ట్రంలో అట కరువు రావాలన్నట్ట పూజలు చేసిండని ప్రచారం చేస్తారు. అరే గింతకంటే దౌర్భాగ్యమైన పని ఇంకేమన్నా ఉంటుంది? గిట్ల మాట్లాడతారు ఏంది అసలు? నాకు అర్థం కాదు. గాంధీ భవన్ కాదు గ్రహచార భవన్. మహేష్ కుమార్ గౌడు ఏది మాంత్రిక గౌడుగా మారారు. క్షుద్ర పూజల పేరుతో హరీష్ రావును కాదు, హిందూ సాంప్రదాయాన్ని అవమానించారు. అఘోరి కాళీమాతను శాంతి కోసం పూజిస్తారు. ఇక్కడ తిరుచి రంగనాథస్వామి నీళ్ల కోసం పూజిస్తారు. గుడికి వెళ్తే క్షుద్ర పూజలకు వెళ్ళినట్టేనా? అద్దంకి దయాకర్కు గుడుంబా డోస్ ఎక్కువైంది. అమెరికా నుంచి మత్తు ఎక్కువై మాట్లాడుతున్నారు. రాహుల్ 52 రోజులు ఓ రహస్య ప్రదేశానికి వెళ్ళారు. మరి రాహుల్ ఏ క్షుద్ర పూజలకు వెళ్ళారు? కాంగ్రెస్ నేతలు హిందువులకు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో హిందుత్వ వాదులం ఉన్నాం కదా. హరీష్ రావుకు సంబంధించి అమ్మవారి గుళ్ళకి వెళ్ళినందుకు క్షుద్ర పూజలు చేసిండని అంటారు. మరి దీని మీద హిందూ సంఘాలు స్పందించాలి కదా. ఇంకొక అంశం, ఒక సామాజిక కార్యకర్త ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిండు, శబాష్ అనిపించాలి. ఇంకొకటి ఏంది, మా దగ్గర పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉన్నాయి హరీష్ రావు పూజలు. అరే పూజ చేసుకున్నా కష్టమేనా భయ్? దేవుడి దగ్గర పోయి అయ్యో దేవుడా మాకు ఈ కష్టం వచ్చిందని మొక్కుకున్నా కష్టమేనా వీళ్ళకు? హరీష్ రావు మీద ఎట్లా వ్యక్తిగత హననం చేయాలి, ఎట్లా బురద చల్లాలి, ఎట్లా పెంట చేయాలి, ఎట్లా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, మేమే తోపులం, తెలంగాణలో మమ్మల్ని మించిన తోపులు లేరని ఎట్లా నిరూపించుకోవాలడానికి ఏంది అంటే అంగీలు జింపుకొని తిరుగుతారు ఈ కాంగ్రెస్ నేతలు. ఈ అద్దంకి దయాకర్ మొన్నటిదాకా మంచిగా ఉండే, ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవి వచ్చిందో ఆ కేబినెట్ స్థాయి అవి అన్ని హోదా కల్పించులు అప్పటి నుండి అంతా ఆగమాగం అడివడివి మాట్లాడతాడు. ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంచిగానే ఉన్నాడు. మొన్న కూడా నేను సపోర్ట్ చేసిన, అదేంది వాళ్ళ ఛానల్లో పాప ఈయన మీద అన్ని కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారు, ఆగమాగం చేస్తున్నారు అని నేను కూడా మంచిగా చెప్పిన ఆయన గురించి. కానీ ఇట్లా రొచ్చుబొచ్చు మాటలు మాట్లాడతారంటే అసలు ఈయన గురించే మాట్లాడకపోదు. క్షుద్ర పూజలు ఎవరన్నా చేస్తారా? ఇప్పుడు సీఎం కావాలని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారా? మరి చేత్త అవుతారా? అరే ఇది ఎక్కడి అరాచకం అండి, నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి గౌరవం, నాకు అర్థం కాని విషయం. క్షుద్ర పూజలు చేసుడైంది. ఈ లేని పెంట అంతా ఎందుకు తీసుకొస్తారు? శివమొగ్గ పోయి తిరుచి వెళ్ళినందుకు తప్ప, రంగనాథ స్వామికి వెళ్ళి పూజలు చేసుకుంటే తప్ప, మూకాంబిక తల్లిని దర్శనం చేసుకుంటే తప్ప, అఘోరి కాళీమాతను దర్శనం చేసుకుంటే తప్ప, ఏది దేవతలను దేవుళ్ళను పూజించినా కూడా తప్పేనా కాంగ్రెస్ భాషకు? ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం బహుశా నాకు తెలిసి ఇంకేడు ఉండదేమో. అరే ఇట్లా తయారయ్యేది కాంగ్రెస్లో. వీళ్ళందరినీ ఒకసారి డాక్టర్ల దగ్గర చూపెట్టమని చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడతారు? వీళ్ళందరూ అంత ఆగమాగం. రేవంత్ రెడ్డి గారు ఆ రిక్వెస్ట్ వీళ్ళని ఒకసారి తీసుకుపోరి, ఏమైంది వీళ్ళకి అసలు? ఈ పూజలేంది, ఇవన్నీ ఉన్నాయా అసలు? నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగుకు సంబంధించి స్వచ్ఛమైన న్యూస్ మాత్రమే చెప్తే ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు ఛానల్ను షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి. మంచి మంచి వార్తా కథనాలతో మీ ముందుంటుంది వైఆర్టీవీ.